హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి తుక్కుగూడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈసీటీ దగ్గర. ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే. ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ పెట్టాలి అని చాలామంది అయితే చూస్తుంటారు. అలాంటి ప్లేస్లలో నెంబర్ 1 ప్లేస్ వచ్చేసి తుక్కుగూడ ఏరియా. ఇక్కడ ప్రజెంట్ మనం వచ్చేసి విల్లా ప్రాజెక్టు మేము ముందుకు వచ్చాం అనమాట. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మేము ప్రజెంట్ అయితే చేస్తున్నాము. కంప్లీట్గా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కనుక మా డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఉంటుంది, నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. బేసిక్గా ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఈసీటీ అండి. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లోపే అండి. బిలో అంటే మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీకి దగ్గరగా ఉండేట్టు అటు సర్వీస్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడైతే ఒక ప్రాజెక్ట్కి అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే కంప్లీట్గా విల్లా లగ్జరీ ప్రీమియం విల్లాస్ అండి. అంటే నార్మల్గా చిన్న విల్లాస్ కాకుండా ప్రీమియం విల్లాస్ అనమాట. ఇందులో వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్ 31 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. అంటే 31 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇందులో ప్రీమియం విల్లా సైజ్ వచ్చేసి మనకు 477 స్క్వేర్ యార్డ్స్ అండ్ 577 స్క్వేర్ యార్డ్స్ ఇట్లా 2 వేరియేషన్ సైజెస్లో మనకి ఇందులో విల్లాస్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం 31 ఎకరాల్లో మనకు విల్లాస్ వచ్చేసి జస్ట్ మనకు 156 వస్తున్నాయి. అంటే చాలా స్పేషియస్గా వస్తుంది. మనకి ఇన్సైడ్ రోడ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనెక్టివిటీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఫుల్లీ ప్రీమియంగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. దీనికి ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తామండి. అంటే ఏ విధంగా ఉంటుంది, అంటే ప్రాజెక్ట్ ఎవరిది, దీని ఓనర్స్ ఏంటి, దాని డీటెయిల్స్ కూడా కొన్ని ఏంటంటే మనకు కంప్లీట్గా అప్రూవల్స్ ఇవన్నీ దాని డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఒకసారి కింద ఏమన్నా డౌట్స్ ఉంటాయి అంటే మనకు ప్రాజెక్ట్ ఎవరిది అలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయని మీరు కాంటాక్ట్ చేయండి. మీరు అంటే ఫస్ట్ అందరు అడిగే డౌట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ ఎవరిది, దాని లొకేషన్ ఎక్కడ, దాని పిన్ ఎక్కడ అని ఆలోచిస్తుంటారు. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే కస్టమర్ ఆలోచించేది ప్రజెంట్ డీటెయిల్స్ అడుగుతారు. డీటెయిల్స్ అడగండి, డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దానికి సంబంధించిన పర్సన్స్ ఉంటారు, వాళ్ళ నెంబర్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. బేసిక్గా ఫస్ట్ అయితే మనం విల్లా ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాము. ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే మన క్లబ్ హౌస్ కూడా చూసుకున్నట్టయితే 33,000 ఎస్ఎఫ్టీ ప్లస్ ఉండే విధంగా పెద్ద క్లబ్ హౌస్ తోటి మనకి ప్రాజెక్ట్ వస్తుంది అనమాట. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఎన్ని అమ్యూనిటీస్ ఇస్తున్నామో దానికన్నా బెస్ట్ అమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్లో అయితే ఇస్తున్నాము. మీరు టోటల్గా చూడొచ్చండి. మన కనెక్టివిటీ పరంగా కూడా ది బెస్ట్గా ఉంటుంది. మనకు అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఇటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ కానీ అన్నింటికి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే మనకి ప్రాజెక్ట్ ల్యాండ్ ఎలా ఉంది, ఆ 31 ఎకర్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు ల్యాండ్ దగ్గర కూడా చూపెడతాను. అక్కడికి వెళ్ళాక కూడా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజెంట్ అయితే మనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏదైతే మనకు మెయిన్ రోడ్ మీద చూపెట్టానో ఈసీటీ ఫ్యాబ్ సిటీ రోడ్ అంటారు. ఇప్పుడు అదే రోడ్లో మనం ఉన్నాం అనమాట. మనకి ఈ రోడ్డు కానుకొని అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ రోడ్డు కానుకొని ఈ కనెక్టివిటీలో ఉండే విధంగానే మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది అనమాట, విల్లా ప్రాజెక్ట్. ప్రజెంట్ అయితే మనము సైడ్లో ఉన్నాము. మీకు ఇప్పుడు ఏదైతే అక్కడ నుంచి బౌండరీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయో ఈ బౌండరీస్లోనే మనకు 31 ఎకరాల ల్యాండ్ అయితే ఉంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ కాదు, ఆల్రెడీ ఇది 100 ఫీట్ రోడ్డు అప్రూవల్ కూడా వచ్చేసింది. ఇక్కడ వర్క్ కూడా స్టార్ట్ అయింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ వర్క్ అనమాట. ఇది డైరెక్ట్గా మనకు ఫ్యాబ్ సిటీ. మీరు ఇప్పుడు ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్ సిటీ. ఈ సిటీకి సంబంధించిన బిల్డింగ్సే. ఈ రోడ్లోనే ఈ ఫ్యాబ్ సిటీకి వచ్చే విధంగా మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ఇక్కడ ఈ ల్యాండ్లో ఇది ఏదైతే కనిపిస్తుందో దీని పక్కన ఉన్న ఈ 31 ఎకరాల్లో ఈ ల్యాండ్లోనే మనకు విల్లాస్ అయితే వస్తున్నాయి అనమాట. మీకు ఇక్కడ నుంచి బోర్డు కూడా కనిపిస్తుందండి. నార్మల్గా మీరు చూసుకోవచ్చు. మీకు అక్కడ లాస్ట్లో అయితే బోర్డు కనిపిస్తుంది, ఎగ్జిట్ నెంబర్ 14 బోర్డు కనిపిస్తుంది. ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డింగే అంటారు అనమాట. ఈ సర్వీస్ రోడ్ కనెక్టివిటీ తోటే మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఈ 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. మనకి ఈ ల్యాండ్ కానుకొనే మనకు 100 ఫీట్ రోడ్ మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా 100 ఫీట్ రోడ్డు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 కూడా కనెక్టివిటీ అండ్ ఫ్యాబ్ సిటీ ఈసీటీ నుంచి ఏదైతే ఆ రోడ్ కనెక్టివిటీ నుంచే మనం ప్రాజెక్ట్ లోపలికి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. ఇది మొత్తం వచ్చేసి 31 ఎకరాల్లో వస్తుంది. ప్రీమియం లగ్జరీ విల్లాస్ అంటే ఏదో చిన్న విల్లాస్ కాదండి. మనకు స్టార్టింగే 477 స్క్వేర్ యార్డ్స్, 577 స్క్వేర్ యార్డ్స్ ఆ విధంగా చాలా పెద్దగా ఉండే విధంగా ప్రీమియంగా వస్తుంది అనమాట. ఈ విల్లాలో వచ్చేసి మనకు డిఫరెంట్ అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు క్లబ్ హౌస్ కనుక చూసుకున్నట్టయితే 33,000 స్క్వేర్ ఫీట్ ప్లస్ మన క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారు. చాలా స్పేషియస్గా పెద్ద క్లబ్ హౌస్, అన్ని అమ్యూనిటీస్ అంటే ఆల్మోస్ట్ ఒక 100+ అమ్యూనిటీస్ అన్నీ ఉండే విధంగా చాలా స్పేషియస్గా అయితే ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ బాగానే ఉంటుంది. ఆర్జే
ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగానే ఉంటుంది. ఇటు ఎక్కడికి వెళ్ళాలన్నా ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, కంపెనీ ఏంటి, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రాజెక్ట్ ఉన్న ల్యాండ్లో ఉంచే మాట్లాడుతున్నాము. కంపెనీ నేమ్ డీటెయిల్స్ కూడా అన్నీ మేము మెన్షన్ చేస్తామని కింద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రీమియం ప్రాజెక్టుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.